ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా మహేష్ చంద్ర లడ్డాను దాదాపుగా చంద్రబాబు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇక కేంద్ర సర్వీసుల్లో ఉన్న లడ్డాను రిలీవ్ చేయాలని ఇటీవలే లేఖ రాశారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర సర్వీస్కు పంపిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు. ప్రస్తుతం సిఆర్పీఎఫ్ ఐజీగా ఉన్నారు మహేష్ చంద్ర. ఇక 1998 ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి. 2019లో విశాఖ పోలీస్ కమిషనర్గా పనిచేశారు లడ్డా. ఇక జగన్ సర్కార్లో కీలక ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సీతారామాంజనేయులు. కొత్త సర్కార్ రాకతో సీతారామాంజనేయులు పక్కన పెట్టేశారు చంద్రబాబు. ఇక 2014 టైంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ఐబి వెంకటేశ్వరరావు. సో ప్రస్తుతం ఆయన కూడా ఉన్నారు. ఓవరాల్గా ఏపీకి కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్ రాబోతున్నారు మహేష్ చంద్ర లడ్డా. ఏపీ 1997 ఐపీఎస్ క్యాడర్కి సంబంధించిన ఏపీ క్యాడర్కి సంబంధించిన వ్యక్తి ఆయన. ఇక మహేష్ లడ్డా ఇంటెలిజెన్స్ చీఫ్గా రాబోతున్నారు. ఇప్పటికే ఆయన కేంద్ర సర్వీసులో పనిచేస్తున్నారు. దీంతో చంద్రబాబు లేఖ ద్వారా కేంద్ర సర్వీసెస్కి వినిచేసినట్టు తెలుస్తోంది. ఆయన రిలీవ్ చేయాలన్నట్టుగా కోరినట్టు తెలుస్తోంది. ఇక ఏపీ నూతన ఇంటెలిజెన్స్ చీఫ్గా మహేష్ చంద్ర లడ్డా నియమించబోయేటువంటి ప్రక్రియ త్వరలోనే చూడబోతున్నాం. సో దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ కృష్ణమోహన్, సో కేంద్ర సర్వీసులో ఉన్నటువంటి మహేష్ చంద్ర లడ్డాని రిలీవ్ చేయవలసిందిగా సీఎం చంద్రబాబు ఇప్పటికే లేఖ ద్వారా సూచించినట్టు తెలుస్తోంది, కోరినట్టు తెలుస్తోంది. సో దీంతో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ అనేది ఖాయంగా కనబడుతోందా, లేకపోతే ఇంకేదైనా కొత్త పదవి వరించబోతోందా? డెఫినెట్ గా ఏపీ క్యాడర్ కి సంబంధించిన 1998 బ్యాచ్ కి సంబంధించిన అధికారి మహేష్ చంద్ర లడ్డా తిరిగి సొంత క్యాడర్ కి పంపిస్తూ లేఖ రాశారు. దానికి సంబంధించిన కేంద్ర హోంశాఖ కూడా ఉత్తర్వులు కూడా ఇచ్చింది. బేసిక్ గా సిఆర్పీఎఫ్ ఐజీగా కేంద్ర సర్వీసులో ప్రస్తుతం ఆయన పనిచేస్తున్నారు. చంద్రబాబు కోరిక మేరకు ఆయనకి కేంద్ర హోంశాఖ కూడా ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. సో ఆయన తిరిగి ఆంధ్రాకి రాబోతున్నారు. ఆంధ్రాకి ఇంటెలిజెన్స్ చీఫ్ కొత్త బాస్ గా మహేష్ చంద్ర లడ్డా ఆల్మోస్ట్ ఆల్ రాబోతున్నట్టుగానే మనకు అర్థమవుతుంది. బహుశా ఈ రోజు రేపటి లోపల దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా రాబోతున్నాయి. అంటే ఒంగోలు ఎస్పీగా తన కెరీర్ ని ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ లో తర్వాత అక్కడ నక్సలైట్లు జరిగిన బాంబు దాడుల్లో కూడా తప్పించుకున్నారు. చాలా గట్టి ఆఫీసర్ గా పేరుంది. విశాఖ సిపిగా పనిచేశారు, తర్వాత ఐజీగా పనిచేశారు. వివిధ హోదాల్లో పనిచేసిన మహేష్ చంద్ర లడ్డా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాత్రం ఆయన కొన్ని కాలం ఉన్నప్పటికీ వెంటనే ఆయన ఇక్కడి నుంచి కేంద్ర సర్వీస్ కి వెళ్ళిపోయారు. కేంద్ర సర్వీస్ లో ఆయన సిఆర్పీఎఫ్ ఐజీగా కేంద్ర సర్వీస్ లో పనిచేస్తున్నారు. ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడంగానే ఆయన్ని తిరిగి ఆంధ్రప్రదేశ్ కి పిలిపించాలని చంద్రబాబు లేఖ కోరిన విషయంలో వెంటనే నిన్న కేంద్ర హోంశాఖ కూడా ఉత్తర్వులు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. సో బహుశా ఈ రోజు రేపు ఇంటెలిజెన్స్ చీఫ్ గా మహేష్ చంద్ర లడ్డా రాబోతున్నారు అనేది సమాచారం. బహుశా ఈ రోజు గానీ రేపు ఉదయం గానీ అధికార ఉత్తర్వులు రాబోతున్నాయి మనవచ్చు. రైట్ కృష్ణమోహన్, గౌరవ గతంలో ఆయన విజయవాడకు సంబంధించినటువంటి వ్యక్తి. సోరల్గా మహేష్ చంద్ర లడ్డాని తిరిగి ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి పనిచేసేలాగా ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ ద్వారా కేంద్ర హోంశాఖ కూడా స్పందించింది. కేంద్ర హోంశాఖ కూడా అప్రూవల్ ఇచ్చేసింది. తిరిగి ఆయన ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు. సో ప్రస్తుతం ఆయన సిఆర్పీఎఫ్ ఐజీ లెవెల్లో కొనసాగుతున్నారు. తిరిగి ఆయన ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయన నియమించే అవకాశం చాలా పెద్ద ఎత్తున కనబడుతోంది. ఆయన 2014 టైంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ఐబి వెంకటేశ్వరరావు, రాజస్థాన్కు చెందిన మహేష్ చంద్ర లడ్డా డైరెక్ట్గా ఐపీఎస్కి ఎంపికయ్యారు. 1998 ఏపీ బ్యాచ్కు చెందిన ఆయన విశాఖలో ఏఎస్పీగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ప్రకాశం, గుంటూరు, నిజామాబాద్ జిల్లాలకు ఏఎస్పీగా పనిచేశారు మహేష్ చంద్ర లడ్డా. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నక్సల్స్ పై కూడా ఆయన ఉమేష్ చంద్రపై నక్సల్స్ దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన త్రుట్లో తప్పించుకున్నారు. గుంటూరు ఎస్పీగా ఉన్న టైంలో రౌడీల బెండు కూడా తీశారు మహేష్ చంద్ర లడ్డా. ఓవరాల్గా చాలా సిన్సియర్ అండ్ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్గా అయితే మహేష్ చంద్ర లడ్డాకి అయితే పేరైతే ఉంది. ఇక విజయవాడ డిప్యూటీ కమిషనర్గా పనిచేశారు. మాజీ సీఎం జగన్పై కోడికత్తి దాడి జరిగినప్పుడు ఆయన విశాఖ పోలీస్ కమిషనర్గా ఉన్నారు. ఆ తర్వాత ఆయన కేంద్ర సర్వీసుల్లోకి వెళ్ళారు. సో తిరిగి ఆయన ఏపీ క్యాడర్కి బదిలీ చేసే విధంగా ఇప్పటికే కేంద్ర హోంశాఖ నుంచి కూడా ఉత్తర్వులు జారీ చేసింది
చంద్రబాబు లేఖ ద్వారా ఆయనకి తిరిగి ఏపీ క్యాడర్కి రాబోతున్నారు. ఏపీలో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా వినివర్తించే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికి అక్కడ కుమార్ విశ్వజిత్ ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా కొనసాగుతున్నారు ఎలక్షన్ కమిషన్ యొక్క ఉత్తర్వుల మేరకు. సో రేపు లేదా ఎల్లుండి కల్లా ఒక తుది నిర్ణయం చేసే అవకాశం కనబడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన్ని ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా మహేష్ చంద్ర లడ్డాని కూడా నియమించే అవకాశం కనబడుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.